నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా హెడ్లైన్స్ నకరేకల్ నియోజకవర్గంలో ఘనంగా ముక్కోటి వృక్షార్చన ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి లింగాల గణపురం మండలం గుమ్మడవెల్లి గ్రామంలో ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య విజయవంతమైన ఒకే రోజు 3 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం మునగాల మండలంలో మొక్కలు నాటిన కోదాడ ఎమ్మెల్యే వల్లం మల్లయ్య యాదవ్ వనపర్తి జిల్లాలో ఘనంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి అభిమానుల్లో ఉత్సాహం నింపిన మంత్రి సింగిరెడ్డి వాగులో చిక్కుకున్న విద్యార్థులు గ్రామస్తులు 37 మందిని కాపాడిన కొమరం భీం పోలీసులను ప్రశంసలతో ముంచెత్తిన రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఇక డీటెయిల్స్లోకి వస్తే తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను నకరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో నకరేకల్ నియోజకవర్గంలోని ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు స్వచ్ఛందంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. మొదటగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నకరేకల్ మున్సిపల్ కార్యాలయంలో మొక్కలు నాటి అనంతరం వారి క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసి కట్టంగూరు పట్టణ కేంద్రంలో ఆయన మొక్కలు నాటారు. సార్ మీరు కొంచెం మొత్తాన్ని కొద్దిగా వెనకన్నా ఓకేనా? ఓకే సార్. పోయాలి మొత్తం పోయాలి. ఇంకో చెట్టు పోదాం. ఇక్కడ అసలు ఎండ మొత్తం మునిగిపోయింది. ఈ చెట్టు ఎవరు పెట్టేది? మీరు పెట్టండి మీటింగ్ ఉంది లేట్ అయింది. ఇలా ఎండ ఉంది కదా ఇవాళ పెట్టేసి నీళ్ళు అయిపోతే వస్తుంది. తమ్ముడు ప్రెస్ అక్కడక్కడ అందరికీ వచ్చినాయి. ఇప్పిస్తే ఎంపీ గారు ఆయన అడుగుతుండ ఆయన లక్షలు పెట్టి సర్పంచ్ గారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా లింగాల గణపురం మండలం గుమ్మడవెల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రీపాల్ రెడ్డి అధ్యక్షతన కల్వకుంట్ల హరితవనంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మొక్కలు నాటి గ్రామ ప్రజలతో కలిసి కేక్ కట్ చేసి మంత్రి కేటీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిట్టా జయశ్రీ ఉపేందర్ రెడ్డి, జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, మండల అధ్యక్షులు
అధ్యక్షులు నాగేందర్, దిశ కమిటీ సభ్యురాలు భాగ్యలక్ష్మి, ఎంపీడీఓ సురేందర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో హరిత విప్లవం కొనసాగాలనే ఉద్దేశంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ ముక్కోటి వృక్షార్చన అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఇలాంటి గొప్ప కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం వ్యాప్తంగా 2.5 లక్షల మొక్కలు నాటగా ఒక్క గుమ్మడివెల్లి గ్రామంలోనే 5,116 మొక్కలు నాటడం జరిగింది. నియోజకవర్గం వ్యాప్తంగా 2.5 లక్షల మొక్కలు నాటగా ఒక గుమ్మడివెల్లి గ్రామంలోనే 5,116 మొక్కలు నాటడం జరిగిందన్నారు. మొక్కలు నాటడమే కాక వాటిని సంరక్షించే బాధ్యతలను చేపట్టాలని తెలిపారు. ఈరోజు ఎప్పుడు ఏ తాత ఏ అమ్మమ్మ మీకు ఇంతకంటే మనం చెప్పడం అవసరం లేదు. చెట్లు మనకి ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి. వరకు నాకు ఇంత చెట్టు నేను పెద్ద చెట్టు కావాలనేది మీ అందరికి ఉండాలి. ఒక్కొక్కరు ఏమనుకోవాలంటే ఇది ఏ తాత పెట్టున్నా నేను అనుకున్నట్టే ఓకే థ్యాంక్ యూ అనుకుంటా మండలంలోనే హైయెస్ట్గా 5,006 మొక్కలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. మాకు 5,116 పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం గారికి ఎమ్మెల్యే గారు వచ్చి మాకు ఇంత ఎంకరేజ్ చేయడం, ఏకకాలంలో 3 కోట్ల మొక్కలు ఈ రాష్ట్రంలో నాటడం అనేది నిజంగా కూడా ఒక గొప్ప విషయం. అది నిజంగా కూడా జరిగింది. ఇవాళ మన మండలానికి వస్తే ఈ రోజు 40,000 మొక్కలు నాటడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ మొత్తం మండలంలోనే గుమ్మడివెల్లి గ్రామంలో హైయెస్ట్ గా 5,116 మొక్కలను ఏకకాలంలో నాటడం జరిగింది. ఒకసారి రామన్నకు జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. రాష్ట్రకి నేత మన కేటీఆర్ అన్న గారి పుట్టి గత సంవత్సరం అట్లా హరితవనం అనే నామకరణం కూడా చేయడం జరిగింది. అదే కేటీ రామారావు గారు నిన్న నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వినూతనంగా గత వారము రోజుల నుండి ఒక యజ్ఞంగా గన్పూర్ నియోజకవర్గంలో కేటీఆర్ గారి పుట్టినరోజును సంతోష్ కుమార్ గారు ఇచ్చిన పిలుపుని అందుకొని ఒక యజ్ఞం లెక్క 7 రోజుల కార్యాచరణ సిద్ధం చేసుకొని 7 రోజులకు సరిపోయే కార్యాచరణలో భాగంగా దాదాపు 3 లక్షల మొక్కలను నాటాలని ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుగా 3 లక్షల గుంతలు తీసే కార్యక్రమం. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 3 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ప్రారంభించారు. అనంతరం బరాకత్ గూడెం నుండి కృష్ణానగర్ వరకు స్థానిక నాయకులు, అధికారులు, ఉద్యోగులతో కలిసి రోడ్డుకు ఇరువైపులా 1000 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సుంకర అజయ్ కుమార్, జడ్పీటీసీ నల్లపాటి ప్రమీల శ్రీనివాసరావు, ఎంపీపీ బిందు నరేందర్ రెడ్డి, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తొగరు రమేష్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు లింగారెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ కందిబండ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. చెప్పు అవతల చెట్టు ఫోటో ఉంది, ఫోటో మాట్లాడుతుంది. అన్న ఆనాడు రాముని పాదం తాకి
రాయి అహల్యగా మారితే అది రామాయణం. ఈనాడు ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టినా తారక రాముడు కేటీఆర్ రామారావు గారు అక్కడ అభివృద్ధి సాధ్యమనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరూపించగలుగుతూ ఉన్నారు. దేశ విదేశ సంస్థల్ని హైదరాబాద్కు తరలించి ఎంతోమంది నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కలుగజేసిన కేటీ రామారావు గారు ఎన్నో జన్మదినాల్ని జరుపుకోవాలని, వారి ప్రతి జన్మదినం పెద్ద వేడుకగా, ఒక పండగగా రాష్ట్ర ప్రజానీకానికి ఉపయోగపడాలని, వాగులో చిక్కుకున్న విద్యార్థులు, గ్రామస్తులు 37 మందిని కాపాడిన కొమరం భీం జిల్లా ఎస్పీ సుధీంద్ర, డీఎస్పీ అచేశ్వరరావు, వాంకిడి సిఐ సుధాకర్లను రాష్ట్ర డీజీపీ ప్రశంసలతో ముంచెత్తారు. కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా కనార్గాం, భీంపూర్ గ్రామస్తులు కలిసి తమ పిల్లల చదువు కోసం వాంకిడి ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి పుస్తకాల కోసం వచ్చారు. తిరుగు ప్రయాణంలో దుబ్బగూడ సమీపంలో గల 2 వాగుల మధ్యలో చిక్కుకున్నారు. ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో వర్షం తగ్గుతుందని వేచి చూశారు. ఒకవైపు వర్షం, మరోవైపు వాగు ఉధృతి పెరిగిపోతోంది. దీంతో ఏం చేయాలో అర్థం కాక వారితో పాటు ఉన్న ఆటో డ్రైవర్ రాజు వాగు మధ్యలో చిక్కుకున్న సమాచారాన్ని పోలీసులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. వెంటనే జిల్లా ఎస్పీ సుధీంద్ర, డీఎస్పీ అచేశ్వరరావు, వాంకిడి సిఐ సుధాకర్ రాత్రంతా వర్షంలో శ్రమించి సుమారు 2 గంటల సమయంలో 20 మంది విద్యార్థులను, 37 మంది గ్రామస్తులను సురక్షితంగా గ్రామానికి చేర్చారు. చిక్కుకున్న బాధితులకు అందరికీ వాటర్ బాటిల్, ఆహారం అందజేశారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు వాగులో చిక్కుకున్న బాధితుల వివరాలను ఎప్పటికప్పుడు ఫోన్లో తెలుసుకుంటూ పలు సూచనలు ఇస్తూ పర్యవేక్షించారు. వాగులో చిక్కుకొని పోలీసుల సహాయంతో సురక్షితంగా ఇల్లు చేరిన గ్రామస్తులను, విద్యార్థులను, పోలీసులను ఎమ్మెల్యే అభినందించారు. బోడుప్పల్ కార్పొరేషన్లో యువ నాయకుడు, టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఐటీ మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్ సిఎంబి కాలనీ కమ్యూనిటీ హాల్ భవనం వద్ద కో ఆప్షన్ సభ్యులు బుర్రా దత్తాత్రేయ శాస్త్రి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్, పార్టీ అధ్యక్షులు మందా సంజీవరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు చామకూర భద్రారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేసి గులాబీ బెలూన్లను ఎగరవేసి ఘనంగా వేడుకలు నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో రాష్ట్రాన్ని నడిపించే రాష్ట్ర సారథి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిసిఎంబి కాలనీ అధ్యక్షులు సిహెచ్ రవీంద్రబాబు, బి విజయ్ కుమార్, ఏ సత్యనారాయణ, ఆర్ రమేష్, రాపోలు రమేష్, నరసింహ కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు. జై కేటీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ. అట్లాగే తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకున్నది.
వారి పుట్టినరోజు సందర్భంగా కోటి వృక్షార్చన అనేటువంటి కార్యక్రమం రాష్ట్ర యావత్తు కూడా మొక్కలు నాటి సస్యశ్యామలంగా ఉండాలి ఈ రాష్ట్రం అనేటువంటి ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని తీసుకున్నది. తర్వాత ప్రత్యేకించి వారి పుట్టినరోజులోనే ఈ కార్యక్రమం తీసుకోవడం ఏమిటి, మరి చాలామంది మంత్రివర్యులు ఉన్నారు కదా అనేటువంటి ప్రశ్న. మన ప్రియతమ నాయకులు రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక ఐటీ శాఖ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు గారు కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్రం ఈరోజు సంబరాలు ఉత్సవాలు జరుపుకుంటూ ఉంది. మరి తెలంగాణకు హరితారంలో భాగంగా ఈరోజు లక్షలాది చెట్లు వారి పుట్టినరోజు నాడు చెట్లు నాటే కార్యక్రమాన్ని పార్టీ ఆదేశానుసారం మేము ఇక్కడ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి CCMB కాలనీలో ఈరోజు చెట్లు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్ శ్రీ మహాలక్ష్మి నగర్లో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డివిజన్ ఇన్ఛార్జ్ తోటకూర రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలోని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్తలక్ష్మి, పార్టీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి, తెరాస పార్టీ యువ నాయకుడు శ్యామకూర భద్రారెడ్డి హాజరై ముక్కోటి వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొత్త చందర్గౌడ్, కో ఆప్షన్ సభ్యులు దత్తాత్రేయ, కార్యకర్తలు పాల్గొన్నారు. రవీంద్ర నాయుడు మన తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని 15వ డివిజన్లో ఈరోజు హరితహారం చెట్టు నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన మంత్రివర్యులు మల్లారెడ్డి గారి తనయులు భద్రారెడ్డి గారు, అలాగే బోడుప్పల్ మేయర్ గారు, అలాగే డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, 15 డివిజన్ కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక మహత్తరమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకోటి విశేషం అంటే చెట్ల కార్యక్రమం అనేది గతంలో చూసినట్టే అశోక చక్రవర్తి అనే మహానుభావుడు చెట్లు పెట్టినట్టు చరిత్ర ఉంది. ఆయన ఎన్ని తరాలు పోయిన తర్వాత ఆయన బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్లోని మెక్డొనాల్డ్స్ కాలనీలో టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ బొమ్మక్ సుగుణ బాలయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముక్కోటి వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటారు. తరువాత కాలనీవాసులకు 6 మొక్కల చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురు పౌర్ణమి రోజు కేటీఆర్ పుట్టినరోజు రావడం ఎంతో సంతోషంగా ఉందని, వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. అంతేకాకుండా గురు పౌర్ణమి పురస్కరించుకొని బాబా గుడిలో అన్నదాన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకులు బొమ్మక్ బాలయ్య, డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్, మల్లేష్, వెంకటేష్, లక్ష్మారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. అట్లా అట్లా ఉండండి.
సంతోషంగా ఉంది. ఎల్లవేళ మన కేటీఆర్ గారు ప్రతి సంవత్సరం ఇలాగనే కేటీఆర్ బర్త్డే చేసుకొని ప్రతి సంవత్సరం చెట్లు నాటి గారు నిండు నూరేళ్ళుగా ఉండాలి. 1000 ఏళ్ళు బతికి 10th డివిజన్లో మేము ఈరోజు ప్రోగ్రాం పెట్టాము. చెట్ల కార్యక్రమం హరితహారము పెట్టి ఇంటింటికి చెట్లు పంపిణీ చేసినాము. ఇంటికి 6 మొక్కలు ఇచ్చినాము. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామంలోని జాతీయ రహదారిపై కల శ్రీ ఆందోళ మైసమ్మ దేవాలయం 16వ బోనాల ఉత్సవానికి ఆలయ ఏవో చిట్టేడి వెంకటరెడ్డి అఖండ దీపారాధన చేశారు. 3 రోజులుగా ఘనంగా బోనాలు, చండీ హోమం, రథోత్సవం, అన్నదానం కార్యక్రమాలు జరుగుతాయని ఆయన తెలిపారు. महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् कात्कायस्य सहकुमारं सन्यर्भक्तस्य मकरिणं देशं सौभाग्यं समस्तस्य समूहस्य सहकुमारं अभय आयुरारोग्य ऐश्वर्यं चतुष्काम्यं धनम वायु धनम सूर्य धनम वसु धनमित्र बृहस्पतिर्वरणं धनमस्तुते वैनते यसोमपि वसोमपि वसुत्राः सोमवर्धनस्य सोमवर्धनस्य प्रजापतिः ఐనవోలు మండలంలోని రైతులు భూ విక్రయదారులు క్రయ విక్రయాల కోసం మీ సేవా కేంద్రంలో ధరణి పోర్టల్లో లాగిన్ అయి స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత తహసీల్దార్ కార్యాలయానికి వస్తే 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని ఐనవోలు మండలం తహసీల్దార్ అండ్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ బోనగోని రాజేష్ తెలిపారు. ఈ శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఐనవోలు తహసీల్దార్ బోనగోని రాజేష్ మాట్లాడుతూ రైతులు ధరణి పోర్టల్లో వ్యవసాయ భూముల క్రయ విక్రయాల కోసం స్లాట్ బుకింగ్ చేసుకొని కార్యాలయంలోనికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, వెంటనే పట్టాదారు పుస్తకం మ్యూటేషన్ పూర్తి చేసి ఇస్తామని తెలిపారు. మర్చిపోతాం మనది ఏంటంటే ఏంటంటే సర్వే పెట్టేసుకొని వాళ్ళకి ఎంత రాసింది ఎకరం భూమి సార్. ఆ ఎకరం భూమి వాళ్ళ పేరు పెడితే సరిపోతుంది. దానికోసం సర్వే పెట్టేసుకొని 2 నెలలైనా 6 నెలలైనా 24 కూడా మేము చేస్తున్నాం సార్. 81లో 24 మేము చేసేస్తాం. 2 మన రిజిస్ట్రేషన్ చేసింది కూడా నిజం. ఆ రిజిస్టర్ డాక్యుమెంటే మనం తప్పంటాం కాబట్టి దాన్ని మన
పేరు ఉంటుంది ఆయన అపాయింట్ చేస్తాడు, కోర్టే అపాయింట్ చేస్తాడు. మేము పెద్ద కేసు అవుతుందనగా ట్రాన్స్ఫర్ అవుతుంటాం. మీకు ఒక విషయం చెప్తాము, మీరే టచ్ చేసింది. రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు గత 7-8 నెలల నుండి సుమారుగా రోజుకు 20 నుండి 25 రిజిస్ట్రేషన్స్ ఐనవల్ మండలంలో జరుగుతున్నాయి. దీనిలో ఎక్కువ శాతం సేల్ డీడ్స్ మరియు గిఫ్ట్ డీడ్స్ ఎక్కువ చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వము రీసెంట్గా ఇచ్చిన జీవో ప్రకారం మనకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అన్నీ హైక్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఇప్పుడు పెరిగిన రేట్ల ప్రకారం మనం స్టాంప్ డ్యూటీ కానీ ఇతర ఫీజులు కానీ కట్టించి కొత్త ఛార్జీలకు అనుగుణంగా మనం ఛార్జెస్ వసూలు చేస్తూ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇప్పుడు కూడా మనకి ఇవాళ ఒక గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు తుంగతుర్తి నియోజకవర్గంలోని తానంచెర్ల నుండి నకరేకల్ రహదారిపై మంత్రి జగదీష్ రెడ్డి 60,000 మొక్కలు నాటి అనంతరం 25 మంది వికలాంగులకు ఎలక్ట్రికల్ మోపెడ్ ట్రైసైకిళ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్, ఎంపీ లింగయ్య యాదవ్, జెడ్పీ చైర్పర్సన్ దీపిక, ఆయిల్ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, రైతు బంధు అధ్యక్షుడు రజాక్, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మరిపెద్ది శ్రీనివాస్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క మెగా హరితారానికి మేడం కొద్దిగా జరగాలి, మీరు ఇంత పోవాలి, మీరు అటు సైడ్ పోవాలి, ఫోటోలు పడతారు, ఇటు కాదు మీరు అటు పోవాలి. నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా జరుపుకున్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీ అమృత సాయి మందిరం సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు రాజ్కుమార్ బాబాకు క్షీరాభిషేకం నిర్వహించి కాకడహారతి ఇచ్చారు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయాన్ని పూలతో ప్రత్యేక విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. కరోనా కారణంగా పూజల సమయంలో ఎక్కువ మంది భక్తులను ఆలయంలోకి అనుమతి ఇవ్వకుండా పూజల అనంతరం బాబాను దర్శించేందుకు ఆలయంలోకి అనుమతించారు. పెద్ద సంఖ్యలో భక్తులు బాబాను దర్శించుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా గుంజేడు ముసలమ్మ సన్నిధిలో కొత్తగూడ టీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి బానోద్ జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించి కోటి వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. భావితరాలకు హరితహారం ప్రాణవాయువు ఇచ్చే చెట్లను ప్రతి ఒక్కరూ నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షులు పుల్సం నారాయణ, కొత్తగూడ ఎంపీటీసీ హాలావత్ సాలూకి సురేష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు పసల గట్టయ్య, యూత్ ప్రధాన కార్యదర్శి బట్టు రమేష్ తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా తన దాతృత్వాన్ని చాటుకున్నారు సంఘ సేవకుడు గుంటి శ్రీనివాస్. ఆయన పుట్టినరోజు సందర్భంగా తన కుటుంబ సభ్యులతో కలిసి సైదాబాద్లోని దివ్యజ్యోతి ఫౌండేషన్లో అనాథ పిల్లలకు చికెన్ బిర్యానీ, చదువుకు సంబంధించిన పుస్తకాలు, స్టేషనరీ సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గుంటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇలా తన పుట్టినరోజు వేడుకలు అనాథ పిల్లలతో చేసుకోవడం చాలా తృప్తినిస్తుందని అన్నారు. లాక్డౌన్ సమయంలో కూడా ఎంతోమంది అన్నార్థులకు బియ్యం బస్తాలు అందజేశానని అన్నారు. సామాజిక సేవలో తాను ఎప్పుడూ ముందు ఉంటానని అన్నారు. ఇలాంటి ఫౌండేషన్లకు దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని ఆయన కోరుకున్నారు. మంచిగా చదువుకోండి. నమస్కారం అండి, నేను మీ శ్రీనివాస్, గుంటి శ్రీనివాస్, గడ్డెనారం వాస్తుపీఠను. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నేను నా ఫ్యామిలీతోని వచ్చి దివ్యజ్యోతి ఫౌండేషన్కి రావడం జరిగిందండి. వచ్చి ఇక్కడ పిల్లలకి అందరికీ ఇక్కడ 35 మంది పిల్లలు ఉంటారు. సో 35 మంది పిల్లలకి నాన్ వెజ్ ఫుడ్ వండించి నేనే దగ్గరుండి అన్నం వడ్డించి ఫ్యామిలీతో మొత్తం మా పిల్లలు, మా వైఫ్, నేను అందరం వచ్చి పిల్లలతోని ఒక 2 గంటల నుంచి ఇక్కడనే ఉన్నాము. అందరికీ అన్నం వడ్డించి ఒక 1 ఇయర్కి సరిపడా ఇప్పుడు బుక్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశానండి. నేను ఒక సంవత్సరంకి సరిపడా పిల్లలకి ఇక్కడ మేనేజర్ని అడిగి ఎన్ని బుక్స్ పడతాయని కనుక్కొని అన్ని బుక్స్ తేవడం జరిగింది. స్టేషనరీ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నకరేకల్ నియోజకవర్గంలో ఘనంగా ముక్కోటి వృక్షార్చన, ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి. లింగాల గణపురం మండలం గుమ్మడవెల్లి గ్రామంలో ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు, ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. విజయవంతమైన ఒకే రోజు 3 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం, మునగాల మండలంలో మొక్కలు నాటిన కోదాడ ఎమ్మెల్యే వల్లం మల్లయ్య యాదవ్. వనపర్తి జిల్లాలో ఘనంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు, కేక్ కట్ చేసి అభిమానుల్లో ఉత్సాహం నింపిన మంత్రి సింగిరెడ్డి. వాగులో చిక్కుకున్న విద్యార్థులు, గ్రామస్తులు 37 మందిని కాపాడిన కొమరం భీం పోలీసులను ప్రశంసలతో ముంచెత్తిన రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి. నమస్తే, చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.